తెలంగాణలో జిల్లాలెన్ని 33. తెలంగాణ రాష్ట్ర పక్షేది పాలపిట్ట, తెలంగాణ పువ్వేది తంగేడు, తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు, తెలంగాణ పండు మామిడి, తెలంగాణ జంతువు జింక, తెలంగాణ చాప కొర్రమట్ట, తెలంగాణ ఆట కబడ్డీ. 9.5 ఏండ్ల సంధి ఇవన్నీ చెప్పుకుంటున్నాం, అక్కెరున్న కాడ రాసుకుంటున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర గీతమే లేకుండే, మన రాష్ట్రం పుట్టినాడు మన పాట పాడుకునే భాగ్యం లేకపాయే అని ఇన్నేండ్లు బాధపడ్డోళ్ళ మనసు తుర్తైనట్టేగా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, తోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లకు తెలంగాణ రాష్ట్ర గీతం వాడుకునే భాగ్యం వచ్చింది. అందశ్రీ అన్న రాసిన పాటనే రాష్ట్ర గీతం అని డిసైడ్ చేసింది సర్కారు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు మీటింగ్లైనా దీక్షలైనా నిరసనలైనా ఈ పాటతోటే చాలా అవుతుండే. ఆఖరికి స్కూళ్లలో కూడా ఇదే ప్రార్థన గీతం అయింది పిల్లలకు. అప్పటి 10 జిల్లాల గొప్పతనము, మన వీరులను, మన చరిత్రను యాద్ చేసుకుంటా గొప్పగా రాసిండు. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కాబట్టి దానికి తగ్గట్టు మార్చిండు అన్ననే. 33 జిల్లాలు మీకున్న రోగం దానికి ఎందుకు తెస్తారయ్యా? పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ, జై జై తెలంగాణ అని చెప్పిన. మరి ఏమైందో ఏమో, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పాటను పక్కకు పెట్టిరు, ఇంకేం పాట రాపియలేదు. అందశ్రీ నువ్వు ఏదో తెలంగాణ మీద ఉండే ఒక గొప్ప భావంతో రాష్ట్రం, దానికి కొద్దిగా మార్పు చేస్తా. నేను రాత్రి 3 అయింది కానీ దొరకలేదు. నేను పోయి పొద్దున్న లేచి బాత్రూమ్ లో పోయి గడ్డం తీసుకుంటున్నాను. టక్కన ఫ్లాష్ వచ్చింది, ఇది కలుస్తుంది అనుకుని మళ్ళీ మర్చిపోతారా అని చెప్పి ఆ బ్లేడ్ ఆడ పెట్టి మళ్ళీ ఉరికెచ్చి పెన్ను బట్టి అది రాసి పేపర్ మీద పెట్టి మళ్ళీ పోయింది. ఆయన ఒక్కడ అవమానించుండు జయ జయ తెలంగాణ గీతాన్ని. నా జాతి అవమానం గించలే, నా జాతి ఆ గీతాన్ని తన అధికారం మీద కూడా 10 ఏళ్ళు శివతాండవము చేసింది. నా జాతి గన్న గీతం అది, నా జాతికి ప్రభాత గీతం అది. తెలంగాణ కొట్లాటప్పుడు బండ్ల మీద, బస్సుల మీద, బోర్డుల మీద ఏడ ఏపీ అక్షరాలకు పడినా దూడిపేసి టీజీ అని రాసేది. కానీ రాష్ట్రం వచ్చినాక టీజీకి బదులు టీఎస్ అని పెట్టింది బీఆర్ఎస్ సర్కారు. లేలే అప్పటి టీజీఏ ఉండాలని కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్స్ మార్చింది. అందరి నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలనో లేకుంటే కొత్తగా వచ్చే బండ్లకే పెట్టాలనో ఇంకా డిసైడ్ కాలేదు. టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ అని పెట్టారు, ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం. తెలంగాణ తల్లి రూపం కూడా మారుస్తారట. అప్పట్లో ఎన్నో తీర్ల తయారు చేసిన బంగారి నగలు, కిరీటాలు, వడ్డానాలతో ఉండే గీబొమ్మనే ఓకే చేసిండు కేసీఆర్ సారు. ఇట్లా కాకుండా ఊళ్ళలో అమ్మలుండే తట్టు ఎక్కిస్తారట కొత్త తల్లి రూపాన్ని. ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. అట్లనే తెలంగాణ లోగో కూడా మారబోతున్నది. మీద 3 సింహాలు, కింద కాకతీయ తోరణము, లోపల చార్మినారు, చుట్టూరా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలా తెలంగాణ సర్కార్ అని ఉంటది. కొత్తది గిట్లుంటదట. రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజల ప్రతిబింబించే కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని మాత్రం ఆగమాగం 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిరు. కరెక్ట్ గా లేవు, మారుస్తారనే ప్రచారం కూడా నడవబట్టి మా గవర్నమెంట్ వస్తే తెలంగాణ జెండాను తయారు చేస్తామని రేవంత్ రెడ్డి సార్ అప్పట్లో చెప్పిండు కాబట్టి అది కూడా వస్తుండొచ్చు. ఏ ముచ్చటెట్లున్నా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చినందుకు సంబరపడవలసిన ముచ్చటే. బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి, విరిచే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి, తడపడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.